Hi, hello, good evening, everyone. Uh, First, I would like to congratulate Election Commission Ganesh Kumar. దేశంలో ఎప్పుడు ఎలక్షన్ల మీద ఇంతగా గౌరవం పెంచే విధంగా ఇప్పుడు నాకు తెలిసి 70 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఎలక్షన్ కమిషన్ మీద గౌరవం పెంచుతూ ఇంతగా జరిగినట్టు ఎక్కడ దాఖలా లేవు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. దానికి వి నీడ్ టు కాంగ్రాచులేట్ జ్ఞానేష్ కుమార్ వన్. అండ్ డిఫరెంట్ స్టేట్స్లో జరుగుతున్న ఎలక్షన్స్ మీద మనము చూసుకుంటే ఇట్స్ మై ఒపీనియన్ పర్సనల్. ఫస్ట్ థింగ్ చూస్తే మన తమిళనాడు, హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ టు ద విజయ్ని అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే, అందరూ పాపం సింగిల్గా పోటీ చేసినాడు అని చెప్పేసి ఇక్కడ పవన్ కళ్యాణ్తో కంపేర్ చేస్తాడు చేస్తున్నారు. కానీ బేసిక్గా విజయ్కి సీఎం కావాలనే ఒక ఆలోచన ఉంది కాబట్టి ఆయన సింగిల్గా పోటీ చేయడం జరిగింది. వేరాజ్ పవన్ కళ్యాణ్కి అటువంటి ఆలోచనే లేదు కాబట్టి వీ కాంట్ ఎక్స్పెక్ట్ హిమ్ సీఎం కావాలనే ఆలోచన ఉన్నట్టు కానీ ఎక్స్పెక్ట్ చేయలేము అతన్ని ఈ విధంగా ఇండిపెండెంట్గా ఒంటరిగా పోటీ చేయాలని అని చెప్పి. సో ఆ కంపారిజనే తప్పు. అది ఆ కంపారిజన్ అనేది తప్పు అనమాట. ఆయన సింగిల్గా పోటీ చేసి సీఎం కావాలనుకున్నాడు, ఇతను వేరే వాళ్ళకు మద్దతు తెలుపుదామని అనుకున్నాడు. ఇప్పుడు సీఎం కావాలనే ఆలోచన లేదు. సరే, తన ఫ్యాన్స్, తనకు సంబంధించిన అభిమానులు అనుకున్నారు, అంతే తప్ప వేరే లేదు. అండ్ సెకండ్ కమింగ్ టు ద ఇది విజయ్ని అప్రిషియేట్ చేయాల్సిందంటే, అతను పార్టీ పెట్టినప్పుడు పెట్టిన ఇబ్బంది కావచ్చు, సెకండ్ కరూర్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అతనికి చెప్పినటువంటి కాంప్రమైజ్ ప్రపోజల్ కావచ్చు, అదేవిధంగా ఫ్యామిలీ డిస్ప్యూట్ వచ్చినప్పుడు ఏమైపోతాడో అతను హ్యాండిల్ చేయలేడు అనుకున్నప్పుడు నిలబట్టిన తత్వం కావచ్చు. ఇది ఇవన్నిటినీ కూడా అంచనా వేసుకుంటే డెఫినెట్గా అంటే ఎవడైనా కావచ్చు ఆ టఫ్ టైంలో అక్రాస్ ద ఆల్ ఆర్ట్స్ గట్టిగా నిలబడినప్పుడు మాత్రమే యూ కెన్ సీ ద సక్సెస్ అన్నమాట. అదర్వైజ్ సక్సెస్ అనేది మన చూడలేము. సో దానికి విజయ్ నిలబడినాడు. సో హీ గాట్ ది సక్సెస్. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్.